మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పైగా ఏకాదశి. ఈ ఏకాదశి రోజున సాయంత్రం 7 తర్వాత నిమ్మకాయను మీ ఇంటిలో ఈ ప్రదేశంలో పెట్టండి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నిమ్మకాయను ఇంటిలో ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. మీ దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజు నిమ్మకాయను ఈ ప్రదేశంలో పెడితే మీ ఇంటిలో ధనవర్షం కురుస్తుంది. మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఏకాదశి తిథి అనేది ఒక గొప్ప తిథి. ఈ తిథి నాడు చాలామంది పూజలు వ్రతాలు చేస్తారు. కొందరు ఉపవాసం కూడా ఉంటారు. అయితే కొంతమందికి ఎంత పూజ చేసినా ఫలితం రాదు. లక్ష్మీదేవి కటాక్షం వారిపై ఉండదు. చాలామంది డబ్బు సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో మనశ్శాంతి కరువయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా రేపు ఏకాదశి రోజు సాయంత్రం పూట ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే. దిష్టి దోషాలను తొలగించేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుండి బయటకు పంపుతుంది. ఇంకా నిమ్మకాయకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ ధనానికి, మీ కుటుంబానికి ఉన్న దిష్టిని నిమ్మకాయ సులువుగా తొలగించేస్తుంది. నిమ్మకాయకు ప్రాచీన కాలం నుండి చాలా విశిష్టత ఉంది. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. ఏకాదశి తిథి నాడు నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే మీ దశ దిశ మారిపోతాయి. మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఈతి బాధలు ఏమీ ఉండవు. అంత మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేస్తే. మరి ఇంతకీ ఏకాదశి రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ కూడా చేయండి. ఒక అందమైన అడవిలో కావ్య, లీల, చిత్ర అనే 3 పక్షులు ఉండేవి. అవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. దైవభక్తి వాటికి చాలా ఎక్కువ. ముఖ్యంగా అవి ఏకాదశి వ్రతాన్ని చాలా శ్రద్ధగా పాటించేవి. ఆ రోజున ఆహారం తీసుకోకుండా భగవంతుని స్మరణలోనే గడిపేవి. ఒకరోజు కావ్య, మిత్రులారా, రేపు ఏకాదశి కదా, మనం ఎప్పటిలాగే వ్రతం చేద్దామా? ఈసారి మరింత నిష్టగా చేద్దాం అంది. లీల వెంటనే తప్పకుండా కావ్య, ఏకాదశి వ్రతం చేస్తే మనసుకు ప్రశాంతత, భగవంతుని అనుగ్రహం లభిస్తాయి అంది. చిత్ర కూడా అవునవును, ఏకాదశి వ్రతం నాకు చాలా ఇష్టం. ఈరోజు ఆకలిని తట్టుకోవటం కష్టమే అయినా భగవంతుని కోసం ఆ త్యాగం చేయటంలో ఒక ఆనందం ఉంది అంది. అలా ఆ 3 పక్షులు ఏకాదశి వ్రతం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. వ్రతం రోజున ఆహారం తినకూడదు కాబట్టి మరుసటి రోజు ఉదయం తినడానికి ముందుగానే ఆహారం సిద్ధం చేసుకోవాలని అనుకున్నాయి. అవి ఎంతో ఆతృతగా రుచికరమైన ధాన్యాలను, పండ్లను సేకరించాయి. పసుపు మొక్కజొన్న గింజలు, ఎర్రని జొన్నలు, రాగులు, తీయని పండ్లు, ఇలా రకరకాల ఆహారాన్ని జాగ్రత్తగా పోగు చేశాయి. వాటిని శుభ్రం చేసి ఒక చిన్న మట్టి కుండలో వండి మరుసటి రోజు ఉదయం కోసం సిద్ధంగా ఉంచాయి. కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. వ్రతం రోజున ఆహారం వండకూడదని తెలిసినా అలవాటులో పొరపాటున ఆ ధాన్యాలను, పండ్లను ఏకాదశి రోజు సాయంత్రమే వండేశాయి. వండగానే ఆ వండిన ఆహారం నుండి ఘుమఘుమలాడే వాసన అడవి అంతా వ్యాపించింది. ఆ వాసన ఎంత మధురంగా ఉందంటే ఆకలి లేని వారికి కూడా ఆకలి పుట్టేంతగా ఉంది. అయ్యో, మనం ఎంత పెద్ద తప్పు చేశాం! ఏకాదశి రోజున ఆహారం వండకూడదు కదా. ఇప్పుడు ఈ వాసన మనల్ని మరింత వేధిస్తుంది అంది కావ్య తన తల పట్టుకుని. అవును కావ్య, నిజంగానే మనం పొరపాటు చేశాం. ఇప్పుడు ఈ ఆహారం ఇక్కడే ఉంటే మనకు ఆకలి వేసినప్పుడు తినాలనిపిస్తుంది. మనం వ్రతం ఎలా పూర్తి చేయగలం అంది లీల ఆందోళనగా. మనం ఈ ఆహారాన్ని చూడకుండా ఉందాం, వాసన కూడా పీల్చకుండా ఉందాం. అప్పుడే మనం వ్రతం పూర్తి చేయగలం. మన సంకల్పం బలంగా ఉండాలి అంది చిత్ర ధైర్యం తెచ్చుకుంటూ. అలా ఆ 3 పక్షులు వండిన ఆహారాన్ని తమ గూటికి ఒక మూలకు నెట్టి దానిపై కొన్ని పెద్ద ఆకులను కప్పి దాని గురించి ఆలోచించకుండా ఉండాలని నిర్ణయించుకున్నాయి. అవి తమ గూళ్ళల్లో కూర్చొని భగవంతుని నామాన్ని జపించటం మొదలుపెట్టాయి. రాత్రయ్యింది. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ ఉన్నాయి. ఇతర పక్షులన్నీ తమ గూళ్ళల్లో హాయిగా నిద్రపోతూ ఉన్నాయి. కానీ కావ్య, లీల, చిత్రలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. ఏకాదశి వ్రతం కాబట్టి ఆకలి వాటిని విపరీతంగా వేధిస్తోంది. కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా, ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొదట కావ్యకు ఆకలి విపరీతంగా పెరిగింది. దాని కడుపులో ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది. అది తన గూటిలో అటూ ఇటూ తిరిగింది.
దాని మనసులో వండిన ఆహారం గుమగుమలాడే వాసన మెదులుతోంది. ఆ వాసన దానిని మరింత వేధిస్తుంది. అది మెల్లగా ఆహారం ఉన్న వైపు వెళ్ళింది. ఆకుల కప్పును తీసి చూసింది. వేడివేడి ధాన్యాలు, పండ్లు దాని కళ్ళ ముందు ఉన్నాయి. ఆహా, ఎంత రుచిగా ఉన్నాయో అనుకుంది. దాని నోటిలో నీళ్లు ఊరాయి. వద్దు కావ్య, వ్రతాన్ని భంగం చేయకూడదు. భగవంతుని మాటను నిలబెట్టుకోవాలి. నేను ఈ ఆకలిని తట్టుకోవాలి అని తనను తాను మందలించుకుంది. అతి కష్టంగా ఆ ఆహారం నుండి దూరంగా వచ్చి మళ్ళీ తన గుటిలో కూర్చుంటుంది. ఆకలితో కళ్ళు మూసుకుని భగవంతుని నామాన్ని మరింత గట్టిగా జపించటం మొదలుపెట్టింది. దాని సంకల్పం చాలా బలంగా ఉంది. కొంత సమయం గడిచింది. అప్పుడు లీలకు ఆకలి వేయటం మొదలయ్యింది. కావ్య పక్కనే ఉన్నా అది తన ఆకలిని బయటపెట్టలేదు. కావ్య నిద్రపోతుందేమో, నేను ఒక్కదాన్నే ఆకలితో ఉన్నాను, నా కడుపులో మంట పుడుతోంది అనుకుంది. లీలకు వండిన ఆహారం వాసన మెల్లగా ముక్కుకు తగిలింది. అమ్మో, ఎంత మంచి వాసన! కడుపులో ఎలుకలు పెరుగెడుతూ ఉన్నాయి. ఇంకా తట్టుకోలేను అనుకుంది. అది మెల్లగా ఆహారం ఉన్న వైపు వెళ్ళింది. కావ్య వదిలిపెట్టిన ఆకుల కప్పును చూసింది. దాని కింద వండిన ఆహారం స్పష్టంగా కనిపించింది. ఒక చిన్న గింజ తింటే ఏమవుతుంది? ఎవరు చూస్తారులే, భగవంతుడు క్షమిస్తాడు కదా అని దాని మనసులో ఒక ఆలోచన వచ్చింది. వద్దు లీలా, వ్రతం కదా, భగవంతుడు చూస్తాడు అని మరో ఆలోచన. చివరికి ఆకలిని తట్టుకోలేక ఒక చిన్న ధాన్యం గింజను నోట్లో వేసుకుంది. ఆహా, ఎంత రుచి! కానీ వ్రతం కదా అని వెంటనే పశ్చాత్తాపడింది. అది ఇంకేమీ తినకుండా మళ్ళీ ఆకుల కప్పును జాగ్రత్తగా కప్పి తన గూటిలోనికి వచ్చి కూర్చుంటుంది. దాని మనసులో చిన్న అపరాధ భావం మొదలయ్యింది. మరికొంత సమయం గడిచింది. ఇప్పుడు చిత్రకు ఆకలి విపరీతంగా పెరిగింది. అది అటూ ఇటూ దొర్లింది. కడుపును పట్టుకుంది. చిన్నగా మూలిగింది. అమ్మో, ఆకలితో చచ్చిపోతున్నాను. కావ్య, లీల ఎలా నిద్రపోతున్నాయో నాకు అర్థం కావటం లేదు అనుకుంది. కానీ ముక్కుకు వండిన ఆహారం వాసన స్పష్టంగా మరింత ఆకర్షణీయంగా తగిలింది. అది మెల్లగా ఆహారం ఉన్న వైపు వెళ్ళింది. ఆకుల కప్పు తీసి చూసింది. ఆహారం అలాగే ఉంది. కానీ లీల ఒక చిన్న గింజ తిన్నట్లుగా దానికి స్పష్టంగా అనిపించింది. అయితే లీల కూడా తిన్నది కదా, నేను తింటే ఏమవుతుందిలే అని దాని మనసులో ఒక ఆలోచన వచ్చింది. వద్దు చిత్ర, వ్రతం కదా, భగవంతుడు చూస్తాడు అని మరో ఆలోచన. కానీ ఆకలి దానిని పూర్తిగా ఆవహించింది. ఒక చిన్న గింజ కాదు, 2-3 గింజలు తింటే ఏమవుతుంది? రేపు వ్రతం పూర్తి చేశామని చెప్తే సరిపోతుంది కదా అని తనను తాను సమర్థించుకుంది. అది వండిన ధాన్యాలను, పండ్లను కొంచెం ఎక్కువగానే కడుపు నిండేలాగా తిన్నది. ఆహా, ఎంత హాయిగా ఉంది! కడుపు నిండిపోయింది అనుకుంది. అది కడుపు నిండుగా తిని ఆకుల కప్పును కప్పి తన గూటిలోనికి వచ్చి కూర్చుంటుంది. దాని మనసులో ఆకలి తీరిన ఆనందం, వ్రతాన్ని భంగం చేసిన అపరాధ భావం రెండూ ఉన్నాయి. తెల్లారింది. సూర్యుడు మెల్లగా తూర్పున ఉదయించాడు. అడవి అంతా పక్షుల కిలకిల రావాలతో నిండిపోయింది. కావ్య, లీల, చిత్ర తమ గూళ్ళల్లో నుండి బయటకు వచ్చాయి. కావ్య ముఖంలో కొంచెం అలసట ఉన్నా వ్రతం పూర్తి చేసిన అసంతృప్తి పూర్తిగా కనిపించింది. లీల ముఖంలో చిన్న అపరాధ భావం, చిత్రముఖంలో ఆకలి తీరిన ఆనందం, కానీ దాన్ని దాచుకోవాలనే ప్రయత్నం కనిపించాయి. మిత్రులారా, ఏకాదశి వ్రతం ఎలా జరిగింది అని అడిగింది కావ్య. తన కళ్ళల్లో మెరుపుతో లీల తలదించుకుంది. కావ్య, నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఆకలిని తట్టుకోలేక ఒక చిన్న గింజ తిన్నాను అని నిజం చెప్పింది. చిత్ర లీల వైపు చూసి, లీల, నువ్వు ఒక గింజ తిన్నావా? నేను కూడా తిన్నాను, కొంచెం ఎక్కువగానే తిన్నాను అని సిగ్గుపడుతూ చెప్పింది. కావ్య వారి మాటలు విని నవ్వింది. మిత్రులారా, నిజాయితీగా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వ్రతం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండటం మాత్రమే కాదు, మనసును అదుపులో ఉంచుకోవటం, నిజాయితీగా ఉండటం కూడా వ్రతంలో భాగమే. మనం పొరపాటున ఆహారం వండేశాం, దాన్ని చూసి వాసన పీల్చి ఆకలిని తట్టుకోలేకపోవటం సహజం. మీరు నిజం చెప్పారు కాబట్టి భగవంతుడు మన ప్రయత్నాన్ని, మన నిజాయితీని చూస్తాడు. మనం వ్రతాన్ని భంగం చేసిన మనసులో పశ్చాత్తాపం ఉంటే భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు అని కావ్య ప్రేమగా చెప్పింది. అవును కావ్య, నువ్వు చెప్పింది నిజం. నేను ఆకలిని తట్టుకోలేకపోయాను, కానీ నువ్వు ఎలా తట్టుకున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది లీల. నాకు కూడా చాలా ఆకలి వేసింది లీల, కానీ నేను భగవంతుని నామాన్ని జపించాను. నా మనసును నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. ఆకలిని మర్చిపోవడానికి భగవంతునిపై దృష్టి పెట్టాను అని కావ్య వివరించింది. చిత్ర కావ్య మాటలు విని మరింత ఆశ్చర్యపోయింది. అయితే కావ్య, నువ్వు అసలు తినలేదా? నువ్వు చాలా గొప్పదానివి అని
అని అడిగింది. లేదు చిత్ర, నేను తినలేదు. కానీ మీరిద్దరూ నిజం చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. మనం ఈ పొరపాటు నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఏకాదశి వ్రతం అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం, మనసును భగవంతునిపై లగ్నం చేయటం. ఈసారి మనం మరింత జాగ్రత్తగా ఉందాం. వ్రతం చేసిన రోజున ఎలాంటి ఆహారాన్ని వండకుండా మనసును పూర్తిగా భగవంతునిపైనే ఉంచుకుందాం అని కావ్య నవ్వుతూ చెప్పింది. లీలా, చిత్ర తమ తప్పును తెలుసుకున్నాయి. కావ్య చెప్పిన మాటలు వాటికి జ్ఞానోదయం కలిగించాయి. అవును కావ్య, నువ్వు చెప్పింది నిజం. మనం ఈసారి మరింత శ్రద్ధగా వ్రతం చేద్దాం. ఈ పొరపాటు నుండి పాఠం నేర్చుకున్నాం అని లీలా అంది. నాకు చాలా సిగ్గుగా ఉంది కావ్య, కానీ నువ్వు మమ్మల్ని క్షమించావు కదా, భగవంతుడు కూడా మమ్మల్ని క్షమిస్తాడు అని నువ్వు చెప్పినందుకు ధైర్యం వచ్చింది అని చిత్ర అంది. తప్పకుండా భగవంతుడు కూడా మనల్ని క్షమిస్తాడు. మనం నిజాయితీగా పశ్చాత్తాపడితే చాలు అని కావ్య నవ్వింది. అలా ఆ 3 పక్షులు ఆ రోజు ఉదయం వండిన ఆహారాన్ని పారేయకుండా ఆకలితో ఉన్న ఇతర చిన్న చిన్న పక్షులకు, చీమలకు, ఇతర అడవి జీవులకు పంచిపెట్టాయి. అది వాటికి ఒక ప్రాయశ్చిత్తంలాగా అనిపించింది. ఆ రోజు నుండి అవి ఏకాదశి వ్రతాన్ని మరింత శ్రద్ధగా, నియమబద్ధంగా పాటించాయి. కేవలం ఆహారం తినకుండా ఉండటం మాత్రమే కాదు, మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం ఎంత ముఖ్యమో అవి తెలుసుకున్నాయి. వాటి భక్తి మరింత పెరిగింది. వాటి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా భగవంతునిపై నమ్మకంతో, నిజాయితీతో వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ చిన్న సంఘటన వాటి జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. నిజమైన భక్తి అంటే కేవలం నియమాలను పాటించటం కాదు, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవటం, నిజాయితీగా ఉండటం అని అవి అర్థం చేసుకున్నాయి. ఆ 3 పక్షులు సంతోషంగా, ప్రశాంతంగా జీవించాయి. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఏకాదశి రోజు సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. పరిహారం చేసే ముందు కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, స్టీల్ ప్లేట్ తీసుకోండి. అలాగే ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. ఆ నిమ్మకాయను కడగండి, దానిని ఆ ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉప్పు వేయండి, గల్లులుప్పు ఉంటుంది కదా, అది వేయండి. వీటితో పాటు బిర్యానీ ఆకు ఒకటి ఆ ప్లేట్లో వేయండి. అందరికీ బిర్యానీ ఆకు ఎంత శక్తివంతమైనదో, బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. అది డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను తీర్చే శక్తి బిర్యానీ ఆకుకు ఉంది. ప్లేట్లో నిమ్మకాయ, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పి వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. మీరు ఈ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టే ముందు స్టవ్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్లేట్ పెట్టిన తర్వాత స్టవ్పై ఏమీ ఉండకూడదు. సో మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసుకోండి, సరిపోతుంది. ప్లేట్ను స్టవ్ కింద పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. అంటే ఇప్పుడు మీకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి చెప్పుకోండి, లేదా మీకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శత్రుబాధలు ఉంటే అవి చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకునేటప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని తలుచుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత వెళ్ళి పడుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక మరుసటి రోజు ఉదయం తొందరగా నిద్రలేచి ముఖం కడుక్కొని వంటగదిలో స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేట్ను తీయండి. అందులో ఉన్న వాటిని ఒక కవర్లోకి వేయండి. ఇలా వీటిని కవర్లోకి వేసేటప్పుడు మీరు ఇంటి బయటకు రావాలి. అవి ఇంటిలో పడకూడదు. వాటిని కవర్లో వేసి పారే నీటిలో కానీ, ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళాలి. ఈ పరిహారం చేస్తే 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారంలో ఉపయోగించిన ప్రతి వస్తువు చాలా శక్తివంతమైనది. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెరిగేలాగా చేస్తాయి. కనుక ఏకాదశి రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి, శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.